నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఉద్యోగులకు 2 డిఏలు ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం. వెంటనే ఒకటి చెల్లింపు, 6 నెలల తర్వాత మరొకటి విడుదల. ఇవాళ ఆలేరు పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి. గంధమల్ల జలాశయం సహా 1500 కోట్ల పనులకు శ్రీకారం. నేడు కాళేశ్వరం కమిషన్ ముందుకు ఈటెల రాజేందర్. ఆర్థిక మంత్రిగా అప్పటి నిర్ణయాలపై ప్రశ్నించనున్న జస్టిస్ ఘోష్. సికింద్రాబాద్ ప్యాట్నీ నాలా ఆక్రమణలపై హైడ్రా కొరడా. భారీ భవంతులను నేలమట్టం చేస్తున్న బుల్డోజర్లు. ట్రంప్తో వివాదం వేళ భారీగా క్షీణించిన టెస్లా షేర్లు. సుమారు $150 బిలియన్ నష్టపోయిన మస్క్. ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనర్ల పెండింగ్ డిఏల్లో ఒకటి వెంటనే, మరొకటి వచ్చే ఏడాది ఏప్రిల్లో విడుదల చేయాలని కేబినెట్ నిర్ణయించింది. సీఎస్ చైర్మన్ గా ఉద్యోగుల హెల్త్ కేర్ ట్రస్ట్ ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. కొత్తగూడెం ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీకి దివంగత ప్రధాని మన్మోహన్ సింగ్ పేరు పెట్టాలని తీర్మానించింది. రాష్ట్రంలోని 13,137 కిలోమీటర్ల గ్రామీణ, పట్టణ రహదారులను హ్యామ్ విధానంలో 33,000 కోట్ల రూపాయలతో నిర్మించేందుకు కేబినెట్ ఆమోదించింది. మెట్రో 2వ దశలో 19,579 కోట్ల రూపాయలతో 3 మార్గాల్లో 86 కిలోమీటర్లు నిర్మించేందుకు మంత్రిమండలి పచ్చజెండా ఊపింది. ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనర్ల డిమాండ్లపై రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన 5.5 గంటలు సాగిన కేబినెట్లో ఉద్యోగుల డిమాండ్లపై చర్చించి పలు విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఉద్యోగులకు 2023 జనవరి 1 నుంచి పెండింగ్లో ఉన్న 5 డిఏల్లో ఒకటి వెంటనే విడుదల చేసేందుకు కేబినెట్ అంగీకరించింది. డిఏ బకాయిల్ని 28 వాయిదాల్లో చెల్లించనున్నారు. మరో డిఏను 6 నెలల్లో విడుదల చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. పెండింగ్ డిఏలు, బిల్లులు చెల్లించడంతో పాటు పలు సమస్యలు పరిష్కరించాలని ఉద్యోగులు కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నారు. సీనియర్ ఐఏఎస్ అధికారి నవీన్ మిత్తల్ చైర్మన్ గా ప్రభుత్వం నియమించిన ఉన్నతాధికారుల కమిటీ ఉద్యోగ సంఘాలతో చర్చించి మంత్రివర్గ ఉపసంఘానికి నివేదిక సమర్పించింది. ఆ నివేదికపై కేబినెట్ సుదీర్ఘంగా చర్చించింది. ఉద్యోగుల 57 డిమాండ్లపై చర్చించిన మంత్రివర్గం కొన్నింటిని ఆమోదించి మరికొన్ని పరిశీలించాలని నిర్ణయించింది. ఉద్యోగుల పదోన్నతుల కోసం ప్రతి సెప్టెంబర్లో డీపీసీ వేసేందుకు కేబినెట్ అంగీకరించింది. జీవో 317లో మరికొన్ని కేటగిరీలు చేర్చేందుకు కేబినెట్ అంగీకరించింది. అధికారులు వినియోగించే అద్దె వాహనాల పెండింగ్ బిల్లులు చెల్లించాలని కేబినెట్ నిర్ణయించింది. డిఏ సంబంధించి ఉద్యోగ సంఘాలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆర్థికంగా ఉన్నటువంటి పడేటువంటి భారాన్ని కూడా లెక్కలు కట్టి ప్రస్తుతానికి 2 డిఏలు ఉద్యోగస్తులకు ఇవ్వాలని, ఒక డిఏ ఇప్పుడు వెంటనే చెల్లించాలని, ఇంకొక డిఏ ఒక 6 నెలల తర్వాత చేపట్టాలని నిర్ణయం చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం పైన, ఖజానా పైన పడేటువంటి భారాలు సంబంధించినటువంటి అంశాలు, హెల్త్ కార్డు సంబంధించి ప్రతి ఉద్యోగి 500 రూపాయల లెక్క సంవత్సరానికి వారు పోవేసినటువంటి అమౌంట్ కి సమానంగా ఈక్వలెంట్ అమౌంట్ ని రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా కాంట్రిబ్యూట్ చేసి దాన్ని ఒక ట్రస్ట్ రూపేణా ఏర్పాటు చేసి ఎటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాలు తలెత్తినా వాళ్ళకి ఈ ట్రస్ట్ ద్వారా వెసులుబాటు కల్పించేటువంటి నిర్ణయాన్ని చేయటం జరిగింది. వారసత్వంగా అంటే గత ప్రభుత్వం పెట్టిపోయినటువంటి ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి పెండింగ్ బిల్స్ ప్రయారిటైజ్ చేసుకుని ప్రతి నెల కనీసం 700 కోట్లు తగ్గకుండా నెలల వారీగా క్లియర్ చేస్తూ నిర్ణయం చేయడం జరిగింది. 12.5% సంబంధించి ఉద్యోగస్తులు కోటా సెక్రటేరియట్ లో ఉండాలని వారు కోరారు. మిగతా ఉద్యోగస్తులకు సంబంధించి దాన్ని కూడా కేబినెట్ ఆమోదించింది. మెడికల్ ఇన్వాలిడేషన్ కమిటీ కూడా కావాలని అడిగారు డిస్ట్రిక్ట్ లో, దాన్ని కూడా ఆమోదించడం జరిగింది. ఉద్యోగస్తులు రిటైర్ అయినటువంటి వాళ్ళు మళ్లీ తిరిగి రిక్రూట్మెంట్ చేయకుండా నిర్ణయం తీసుకోవాలని చెప్పింది ప్రభుత్వం. దానికి కూడా సానుకూలంగా స్పందించింది. డిపిసి రెగ్యులర్ గా జరపాలి, ప్రమోషన్స్ వచ్చేటట్టుగా చూడాలి. దానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా సానుకూలంగా స్పందించి అగ్రి. ఉద్యోగస్తులకి అనుకూల కేబినెట్ సుదీర్ఘంగా చర్చించి నిర్ణయం చేయడం జరిగింది.
రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ పట్టణ రహదారుల్ని హ్యామ్ విధానంలో ఆధునికీకరించేందుకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 13,137 కిలోమీటర్ల రోడ్ల ఆధునికీకరణకు 33,000 కోట్లు ఖర్చు చేసేందుకు మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. హ్యామ్ విధానంలో 2 ఏళ్లలో నిర్మాణంతో పాటు 15 ఏళ్ల నిర్వహణ కూడా ఏజెన్సీలదే బాధ్యత ఉంటుంది. హైదరాబాద్ పరిధిలో 3 కారిడార్లుగా 86 కిలోమీటర్ల మేర మెట్రో విస్తరణను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం జాయింట్ వెంచర్తో చేపట్టాలని కేబినెట్ నిర్ణయించింది. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ నిధులు వచ్చేలా చొరవ తీసుకోవాలని రెవెన్యూ సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోరారు. R&B రోడ్లు, పంచాయతీరాజ్ రోడ్లు కన్వీనియంట్ గా వారి ఫామ్ హౌజులకి కన్వీనియంట్ గా ఉండే రోడ్లనే ఆనాడు వేసుకోవడం జరిగింది. ప్రతి గ్రామానికి ఒక బీటీ రోడ్డు ఉండాలని, ప్రతి గ్రామం నుంచి మండల హెడ్ క్వార్టర్ కి బీటీ రోడ్డు ఏర్పాటు చేస్తూ మండలం నుంచి జిల్లా హెడ్ క్వార్టర్ కి డబల్ రోడ్డు యుద్ధ ప్రాతిపదిక మీద హ్యామ్ మోడ్ లో చేపట్టాలని కూడా కేబినెట్ నిర్ణయించడం జరిగింది. ప్రజల మీద భారం పడకుండా ఉండే విధంగా ఈ హ్యామ్ మోడ్ లో ఈ వర్కులు చేయాలని కేబినెట్ తీర్మానించడం జరిగింది. సన్నోడ్లు పండించే రైతుల్ని ప్రోత్సహించేందుకు బోనస్ కొనసాగించాలని మంత్రివర్గం నిర్ణయించింది. స్వయం సహాయక సంఘాలకు ప్రమాద బీమా పథకం అమలుకు 38.5 కోట్ల రూపాయల్ని స్త్రీనిధికి కేటాయించాలని ఆమోదించింది. ములుగు జిల్లా ఇంచర్ల గ్రామంలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీకి 12 ఎకరాలు కేటాయిస్తూ కేబినెట్ తీర్మానించింది. ప్రభుత్వ ఉద్యోగుల పట్ల కేబినెట్ నిర్ణయాలు పంచపాండవులు ఎంతమంది అంటే మంచం కోళ్లలాగా ముచ్చటగా 2 అని ఒకవేళ చూపించినట్లు ఉందని మాజీ మంత్రి హరీష్ రావు ఎద్దేవా చేశారు. ప్రభుత్వంలో ఉద్యోగులందరికీ బకాయి పడ్డ 3 డిఏలను తక్షణమే చెల్లిస్తామని నమ్మబలికి 5 పెండింగ్లో పెట్టారని విమర్శించారు. కంటి తుడువు చర్యగా 1 డిఏ విడుదల చేయడాన్ని ఆక్షేపించారు. 18 నెలలు గడుస్తున్నా పీఆర్సీ ఊసేలేదన్న హరీష్ రావు ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్దారులు ఆశలను కాంగ్రెస్ ప్రభుత్వం వమ్ము చేసిందని విమర్శలు గుప్పించారు. స్వయంగా ముఖ్యమంత్రి మహిళా సంఘాలకు 2 సార్లు చెక్కులు ఇచ్చినా ఇప్పటికీ చెల్లుబాటు కాలేదని ఎద్దేవా చేశారు. ఈసారైనా చెక్కులు క్లియర్ అవుతాయా అని ప్రశ్నించారు. ఆలేరు నియోజకవర్గం ప్రజలు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న గంధమల్ల ప్రాజెక్టుకు మోక్షం కలగనుంది. తుర్కపల్లి మండలంలోని గంధమల్ల జలాశయానికి సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ శంకుస్థాపన చేయనున్నారు. గంధమల్ల జలాశయంతో పాటు వైద్య కళాశాల, యంగ్ ఇండియా పాఠశాల, వేద పాఠశాల, రోడ్లు, వంతెనల నిర్మాణం, యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధి తదితర పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రజాప్రతినిధులు భారీగా జన సమీకరణలో తలమునకలయ్యారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఆలేరు నియోజకవర్గంలో సుమారు 1500 కోట్ల వ్యయంతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. ఆలేరు ప్రజలు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న గంధమల్ల జలాశయానికి శంకుస్థాపన చేయనున్నారు. వీటితో పాటు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, యాదాద్రి మెడికల్ కళాశాల, వేద పాఠశాల, R&B రోడ్లు, గోదాములు సహా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. తుర్కపల్లి మండలం తిరుమలాపూర్ గ్రామంలోని అంజన్నగట్టు వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగించనున్నారు. ఆలేరు నియోజకవర్గం తుర్కపల్లి మండలం తిరుమలాపూర్లో సీఎం పర్యటన కొనసాగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు హెలికాప్టర్ ద్వారా బహిరంగ సభ వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు సీఎం చేరుకుంటారు. అరగంట పాటు పలు అభివృద్ధి కార్యక్రమాల పైలాన్ ఆవిష్కరించి శంకుస్థాపన చేస్తారు. తర్వాత బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. గంధమల్ల రిజర్వాయర్తో ఆలేరు నియోజకవర్గ ప్రజల చిరకాల స్వప్నం నెరవేరబోతోందని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి, మంత్రుల సహకారంతో ఆలేరు సమగ్రాభివృద్ధికి పునాది పడుతోందని కొనియాడారు. సీఎం పర్యటన దృష్ట్యా భారీ ఏర్పాట్లు చేశామన్నారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇరిగేషన్ శాఖ మార్చులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సహకారంతో ఇలా 1.41 టీఎంసీగా సుమారు 600 నుంచి 700 నిధులు కేటాయించి స్టోనింగ్ చేయబోతున్నాం. ఇక్కడ మెడికల్ కాలేజ్ కూడా యాదాద్రి మెడికల్ కాలేజ్ యాదగిరిగుట్టలో నిన్ననే 20 ఎకరాల ల్యాండ్ కూడా అలర్ట్ చేసి జియో పాస్ చేసి 200 కోట్లతోటి మెడికల్ కాలేజు, ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా మంజూరు చేసి దాన్ని కూడా స్టోనింగ్ అయిపోతున్నాం. 46 కోట్లతోటి వేద పాఠశాలను, 50 కోట్లతోటి కూడా డబుల్ రోడ్లు కానీ ఇక్కడ గ్రామాలకు రోడ్లు కూడా అయిపోతున్నాం. ఇక్కడ 2 వేర్ హౌస్ గోడాన్లు, ఇంకా అనేక సంక్షేమ పథకాలను కూడా ముందుకు తీసుకుపోతున్నాం. గుట్టను పెద్ద ఎత్తున నిధులిచ్చి అభివృద్ధి చేయడానికి ఇలా వాళ్ళంతకు ముందుకు వస్తున్నందుకు ధన్యవాదాలు. సీఎం పర్యటన దృష్ట్యా 1500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్ బేగంపేట ప్యాట్ని నాలా పరివాహక ప్రాంతంలో ఆక్రమణలపై హైడ్రా అధికారులు కొరడా జల్పించారు. నాలాను అనుకుని
ఉన్న 2 భవనాలను ఉదయం నుంచే అధికారులు కూల్చివేస్తున్నారు. నిన్న బేగంపేట ప్యాట్నీ నాలాను హైడ్రా కమిషనర్ రంగనాథ్, కంటోన్మెంట్ సీఈఓ మధుకర్ నాయక్ పరిశీలించారు. నాలాలు ఆక్రమించిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించిన 12 గంటల్లోనే కూల్చివేతలు చేపట్టారు. ప్యాట్నీ నాలా విస్తీర్ణం కుచించుకుపోవడంతో వర్షం వస్తే భారీగా వరద నీరు కాలనీలకు ఇళ్లలోకి ప్రవేశిస్తుండటంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో స్థానికుల ఫిర్యాదు మేరకు పరిశీలించిన అధికారులు కూల్చివేతలు చేపట్టారు. కాళేశ్వరం కమిషన్ ఇవాల్టి నుంచి నాటి ప్రభుత్వ పెద్దలను విచారించనుంది. మాజీ ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఇవాళ కమిషన్ ముందు హాజరు కానున్నారు. హరీష్ రావు 9వ తేదీన, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 11వ తేదీన కమిషన్ ముందు హాజరు కానున్నారు. సహజ న్యాయ సూత్రాన్ని అనుసరించి వారి అభిప్రాయాలు, వివరణ తీసుకోవాలని జస్టిస్ పీసీ ఘోష్ నిర్ణయించారు. రీఇంజనీరింగ్ మొదలు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రణాళిక, డిజైన్లు, నిర్మాణం, నిర్వహణ, అంచనాల ఆమోదం తదితర అంశాలపై వారిని ప్రశ్నించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించిన అంశాలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ తుదిదశ ప్రారంభమైంది. ఆనకట్టలకు సంబంధించిన అంశాలపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం 2024 మార్చి 14న జస్టిస్ పీనాకి చంద్రఘోష్ కమిషన్ ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి కమిషన్ విచారణ ప్రక్రియ కొనసాగిస్తోంది. ప్రాజెక్టు రీడిజైన్తో పాటు ఆనకట్టల డిజైన్లు, నిర్మాణం, నిర్వహణ ఇలా వివిధ బాధ్యతల్లో నిమగ్నమైన ఇంజనీర్లను కమిషన్ విచారణ చేసింది. క్షేత్రస్థాయి ఇంజనీర్లు మొదలు ఇంజనీర్ ఇన్ చీఫ్ల వరకు నోటీసులు ఇచ్చి అఫిడవిట్లు స్వీకరించి వాటి ఆధారంగా క్రాస్ ఎగ్జామినేషన్ కూడా చేసింది. వారితో పాటు నీటిపారుదల, ఆర్థిక శాఖల బాధ్యతలు చూసిన ఉన్నతాధికారులను కూడా కమిషన్ విచారించింది. నిర్మాణ సంస్థల ప్రతినిధులు, ఇతరులను కూడా విచారణ చేసింది. కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు వెదిరే శ్రీరామ్, ఎమ్మెల్సీ కోదండరాం, విద్యుత్ శాఖ ఇంజనీర్ రఘు, జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి ప్రకాష్ విచారణకు హాజరయ్యారు. అందరి నుంచి అఫిడవిట్లు స్వీకరించి వాటి ఆధారంగా క్రాస్ ఎగ్జామినేషన్ చేసి సాక్ష్యాలు నమోదు చేసింది. కొందరిని రెండో దఫా కూడా పిలిచి వారి నుంచి అవసరమైన సమాచారాన్ని రాబట్టింది. విచారణతో పాటు వివిధ సంస్థల నుంచి వివరాలు కూడా తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించిన నేపథ్యంలో విజిలెన్స్ కమిషన్ నివేదికతో పాటు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్, జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీల నివేదికలు, అందులోని అంశాలను కూడా జస్టిస్ పీసీ ఘోష్ పరిగణలోకి తీసుకున్నారు. సంబంధిత అధికారులతో సమావేశమై అవసరమైన వివరాలు సేకరించారు. మొత్తంగా కమిషన్ ఇప్పటి వరకు 109 మందిని విచారణ చేసింది. వీటితో పాటు ఇతర మార్గాల ద్వారా అవసరమైన సమాచారాన్ని సేకరించారు. ప్రాణహిత, చేవిల్ల, సుజల స్రవంతి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టుగా రీడిజైన్ మొదలు అన్ని రకాల ఉత్తర్వులు, ఉత్తర ప్రత్యుత్తరాలు, లేఖలు, అవసరమైన డాక్యుమెంట్లను కమిషన్ సేకరించింది. విధానపర నిర్ణయాలతో పాటు సాంకేతిక, ఆర్థికపరమైన అంశాలపై కమిషన్ దృష్టి సారించింది. ప్రాజెక్టు రీడిజైన్, ఆనకట్టల నిర్మాణ సమయంలో తీసుకున్న విధాన నిర్ణయాలు, ఇతర అంశాలపై అప్పటి ప్రభుత్వ పెద్దలను కూడా విచారించాలని కమిషన్ నిర్ణయించింది. అందులో భాగంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్ను విచారణకు పిలిచింది. 2 దఫాలుగా ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ రెండోసారి నీటిపారుదల శాఖ బాధ్యతలను కూడా పూర్తిగా చూడడంతో పాటు ఆర్థిక శాఖ బాధ్యతలను కొన్నాళ్ల పాటు చూశారు. హరీష్ రావు మొదటి దఫాలో నీటిపారుదల శాఖ, రెండో దఫాలో ఆర్థిక శాఖ బాధ్యతలు చూశారు. ఈటెల రాజేందర్ మొదటి దఫాలో ఆర్థిక శాఖ బాధ్యతలు చూశారు. దీంతో జస్టిస్ పీసీ ఘోష్ ఆ ముగ్గురికి నోటీసులు జారీ చేశారు. జూన్ 5వ తేదీన కేసీఆర్, 6న ఈటెల రాజేందర్, 9వ తేదీన హరీష్ రావు హాజరు కావాలని పేర్కొంది. అయితే ఆరోగ్య కారణాలతో తాను 5వ తేదీన విచారణకు హాజరు కాలేనని, మరో తేదీ ఇవ్వాలని కేసీఆర్ కమిషన్ను కోరారు. ఆయన విజ్ఞప్తి మేరకు ఈ నెల 11వ తేదీన హాజరు కావాలని జస్టిస్ పీసీ ఘోష్ తెలిపారు. కమిషన్ నోటీసులకు అనుగుణంగా మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ఇవాళ విచారణకు హాజరు కానున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన ఆర్థికపరమైన అంశాలు, ఆనకట్టల్లోని లోపాలు, విధానపర నిర్ణయాలకు సంబంధించిన అంశాలపై జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నించనున్నారు. ఇప్పటి వరకు చేసిన విచారణ, అందులో వచ్చిన అంశాల ఆధారంగా ప్రశ్నావళిని కూడా సిద్ధం చేశారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నాయకుడు మాగంటి గోపీనాథ్ ఆరోగ్యం అత్యంత విషమంగా ఉంది.
ఆయనకు హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఎజీ ఆసుపత్రిలో వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారు. గురువారం సాయంత్రం ఆయనకు గుండెపోటు రాగా కుటుంబ సభ్యులు ఏఎజీ ఆసుపత్రికి తరలించారు. కార్డియాక్ అరెస్టుకు గురైనట్లు వైద్యులు తెలిపారు. సిపిఆర్ చేయడంతో తిరిగి గుండె కొట్టుకోవడం, నాడీ బీపీ సాధారణ స్థితికి రావడంతో ఐసీయూలో వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారు. 48 గంటల తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితిపై బులెటిన్ విడుదల చేస్తామని వైద్యులు వెల్లడించారు. కొన్నాళ్లుగా ఆయన కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. అప్పట్లో డయాలసిస్ చేయించుకున్నట్లు సమాచారం. మాగంటికి గుండెపోటు వచ్చిందనే సమాచారంతో బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, నామా నాగేశ్వరరావు, కేపీ వివేకానంద గౌడ, మాధవరం కృష్ణారావు, దాసోజు శ్రవణ్ కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. మాగంటి గోపీనాథ్ క్రమంగా కోలుకుంటున్నారని, మీడియాలో తప్పుడు వార్తలు ప్రసారం చేయొద్దని కోరారు. గోపీనాథ్కి అత్యంత సన్నిహితుడు సర్దార్ ఆత్మహత్య ఆయన్ని తీవ్రంగా కలిచివేసిందని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ అన్నారు. మాగంటి ఆరోగ్య పరిస్థితిపై విదేశీ పర్యటనలో ఉన్న కేటీఆర్ ఆరా తీశారు. ఈ ఘటన నేపథ్యంలో అమెరికా పర్యటన కుదించుకొని కేటీఆర్ హైదరాబాద్కు బయలుదేరుతున్నట్లు తెలిసింది. 48 గంటల పాటు ఆయనను చాలా జాగ్రత్తగా పరిశీలిస్తాము అని చెప్పారు. సో దేవుడి దయ వల్ల అంతా బాగా జరుగుతుంది. వారు మంచిగా తిరిగి మళ్ళీ ప్రజా జీవితంలో యాక్టివ్గా ఉంటారనే నమ్మకం. ఏజీ హాస్పిటల్లో ఉన్నటువంటి సీనియర్ డాక్టర్ల పర్యవేక్షణలో ట్రీట్మెంట్ కొనసాగుతా ఉంది. ఇప్పుడు వారు ఐసీయూలో ఉన్నారు. వచ్చే 48 గంటల పాటు వారిని అత్యంత క్రిటికల్ గా డాక్టర్స్ అంతా కూడా ఎగ్జామిన్ చేస్తా ఉన్నారు, మానిటర్ చేస్తా ఉన్నారు. యాజ్ ఆఫ్ నౌ వారి కండిషన్ స్టేబుల్గా ఉంది. వారి అభిమానులు కానీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ ఎవరు కూడా ఏ రకమైనటువంటి ఒక మానసిక ఆందోళనకు దయచేసి గురి కావద్దు అని చెప్పని, మీడియా మిత్రులు కూడా తప్పుడు సమాచారాన్ని దయచేసి సర్క్యులేట్ చేయవద్దని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ప్రతిసారి మాట్లాడినప్పుడు నాకు బాధ అవుతా ఉంది, నాకు మానసిక ఒత్తిడి అవుతా ఉంది, సర్దార్ని కోల్పోయినా, సర్దార్ని చంపేటువంటి ఒక ప్రయత్నం చేసి మానసిక ఒత్తిడికి గురి చేసినటువంటి ఒక వాళ్ళపైన పోలీసులకు కేసు పెట్టమంటే కూడా లోకల్ సిఐ మిగతా వాళ్ళు ఎవరు కేసులు పెట్టట్లేరు అని చెప్పని వీరితో వాపోయినట్టుగా కుటుంబ సభ్యులు కూడా వారితో వాపోయినట్టుగా చెప్తా ఉన్నారు. వాళ్ళు క్లియర్గా వాళ్ళ హార్ట్ ఫంక్షనింగ్ని కూడా మళ్ళీ రికవర్ చేసుకొని మరి ముందుకు వస్తూ ఉన్నారు. కాబట్టి దీంతో పాటు వేరియస్ అన్ని డిపార్ట్మెంట్స్ వీరందరూ కోఆర్డినేషన్లో, అబ్జర్వేషన్లో ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి 48 గంటలు వీ షుడ్ వెయిట్ అండ్ సీ. మనకి ఇప్పుడిప్పుడే రెస్పాన్స్ వస్తూ ఉన్నది. అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు కోఆర్డినేట్ చేసుకోవాలి. కాబట్టి లెట్స్ హ్యావ్ పేషెన్స్. కొంచెం ఓపికతోని, ఒక నిమిషం, కొంచెం ఓపికతోని ఉండాలి. ఇది 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 చాలా క్రిటికల్, అంటే సంక్లిష్టమైనటువంటి సమస్య, ఆరోగ్యానికి సంబంధించిన సమస్య. కాబట్టి మనము ట్రీట్మెంట్ నడిచేటప్పుడు కొంచెం సహనంతో, ఓపికతో ఉంటే మనం కూడా పాజిటివ్గా మనకి రెస్పాండ్ అవుతున్నప్పుడు కొంచెం అందరూ కూడా ఓపికతో ఉండాలి. జోగులాంబ గద్వాల జిల్లా పెద్దధన్వాడలో ఇథనాల్ కంపెనీపై దాడి చేసిన వారిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటును వ్యతిరేకిస్తూ బుధవారం రైతులు, ప్రజలు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ఇథనాల్ పరిశ్రమ తమకు వద్దని మొరపెట్టుకుంటున్నా ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహానికి గురయ్యారు. పరిశ్రమకు సంబంధించిన పలు వస్తువులు, కంటైనర్లు, తాత్కాలిక గుడారాలకు నిప్పు పెట్టారు. ఘటన జరిగిన సమయంలో 46 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తు తర్వాత కొంతమందిని ఇళ్లకు పంపించారు. చివరగా 12 మందిపై కేసులు నమోదు చేశారు. ఆ 12 మందిని గురువారం గద్వాల కోర్టులో ప్రవేశపెట్టగా రిమాండ్ విధించారు. నిందితులను మహబూబ్ నగర్ జిల్లా జైలుకు తరలించారు. హైదరాబాద్ చెంచల్గూడలో కారు బీభత్సం ఘటనలో మరొకరు మృతి చెందారు. మంగళవారం రాత్రి కారు డ్రైవర్ మితిమీరిన వేగంతో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఓ మహిళ ఘటన స్థలంలోనే మరణించగా ఆమె కుమార్తె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న చనిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో పోలీసులు బాధ్యతాయుతంగా వ్యవహరించలేదని బాధితులు, బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కారు డ్రైవర్ను అదుపులోకి తీసుకోకుండా వదిలేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సైదాబాద్ పోలీస్ స్టేషన్ ముందు చిన్నారి మృతదేహంతో ధర్నా చేశారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ తొలిసారి జమ్మూ కశ్మీర్లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. ఈ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ 46,000 కోట్ల వ్యయం చేసే వేర్వేరు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఉధంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్వే లింక్ ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చీనా రైల్వే వంతెనను జాతికి అంకితం చేస్తారు. దేశంలో తొలిసారి తీగలతో నిర్మించిన అంజీ రైల్వే వంతెనను కూడా ప్రారంభిస్తారు. కట్రా, శ్రీనగర్,
కశ్మీర్ కట్రా వందే భారత్ రైళ్లకు పచ్చజెండా ఊపనున్నారు. 272 కిలోమీటర్ల పొడవైన ఉదాంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్వే లింక్ ప్రాజెక్టుతో జమ్మూ కశ్మీర్ పూర్తిగా రైల్వే నెట్వర్క్తో అనుసంధానం కానుందని అధికారులు తెలిపారు. ప్రధాని పర్యటన వేళ జమ్మూ కశ్మీర్ పోలీసులు, సైన్యం సంయుక్తంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశాయి. పారామిలిటరీ బలగాలు, సైనిక ఉన్నతాధికారులు, నిఘా విభాగం స్వయంగా భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తోంది. పాక్ సరిహద్దుల్లో కూడా భద్రతను పెంచారు. కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ నేతృత్వంలోని అఖిలపక్ష ఎంపీల బృందం అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్తో వాషింగ్టన్ డీసీలో సమావేశమైంది. ఉగ్రవాదం నిరోధక చర్యలు, సాంకేతిక సహకారం వంటి అంశాలపై చర్చించినట్లు శశి థరూర్ ఎక్స్లో పోస్ట్ చేశారు. ఈ సమావేశం భారత్, అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు ఉత్పాదకత పెంచుతుందని పేర్కొన్నారు. బ్రెజిల్ పర్యటన తర్వాత అమెరికా చేరిన థరూర్ బృందం భారత్ ఉగ్ర వ్యతిరేక వైఖరి, ఆపరేషన్ సింధూర్పై అమెరికా చట్టసభల సభ్యులకు వివరించింది. రోఖన్నా, రిచ్ మెక్ కార్మిక్, యాండిబార్, మార్క్ వీసీ తదితర అమెరికన్ కాంగ్రెస్ సభ్యులు భారత్ తీసుకున్న చర్యలను సమర్థించారు. ఉగ్రవాద బాధితులకు సంఘీభావం తెలిపారు. ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ చెందిన టెస్లా కంపెనీ షేర్లు భారీగా పతనమయ్యాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మస్క్ వివాదం నేపథ్యంలో టెస్లా షేర్లు 14% క్షీణించాయి. టెస్లా కంపెనీ సుమారు $150 బిలియన్ నష్టపోయింది. కాగా ట్రంప్పై మస్క్ ఇటీవల తీవ్ర ఆరోపణలు చేశారు. ఎప్స్టీన్ ఫైళ్లలో ట్రంప్ ఉన్నారంటూ మస్క్ బాంబు పేల్చారు. తాను లేకపోతే ట్రంప్ గెలిచేవాడే కాదని వ్యాఖ్యానించారు. మరోవైపు మస్క్ వ్యాఖ్యలను ట్రంప్ కొట్టిపారేశారు. ఈ క్రమంలో టెస్లా కంపెనీ షేర్లు భారీగా క్షీణించాయి.